నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నా పేరు కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైఎస్ఆర్సీపీ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన. ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్న ఎంపీ బెల్లాన. ఎంఆర్ కళాశాలను పరిశీలించిన పరిశీలన బృందానికి వినతి పత్రాన్ని సమర్పించిన టీడీపీ సిపిఎం పార్టీ నాయకులు. నాలుగో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల నిరసన. ఉద్యోగంలో చేరిన వారికి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. వివరాలు చూద్దాం. టిడ్కో ఇళ్లపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్పై విజయనగరం పార్లమెంటరీ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున స్పందించారు. రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాలు చేయలేదని, అవినీతికి పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ అనడం సిగ్గుచేటని అన్నారు. విజయనగరం పట్టణంలో నిర్మాణమై ఉన్న టిడ్కో ఇళ్లను మంత్రి ఎప్పుడైనా చూశారని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో నిర్మాణమై ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారో మంత్రి సమాధానం చెప్పాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అధునాతంగా అద్భుతంగా ఇల్లు నిర్మాణం చేశామని, వాటిని లబ్ధిదారులకు ఇస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి జనాదరణ పెరుగుతుందన్న ఉద్దేశంతో లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయడం బొత్సకు తగదని ఆయన హితవు పలికారు. అట్లాగే నిన్న అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగిందండి. 22 నిమిషాల ఇంటర్వ్యూ. ఏముందబ్బా అని చెప్పి యూట్యూబ్లో నేను అంతా చూశాను. 22 నిమిషాల్లో మ్యాటర్ ఏమీ లేదు. ఆయన ఏమంటారంటే, టిడ్కో ఇల్లు మీరు ఎందుకు లబ్ధిదారులకు ఇవ్వట్లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తే ఆయన అమరావతిలో కూర్చుని అంటారు, తెలుగుదేశం పార్టీ అవినీతి చేసిందంట. తెలుగుదేశం పార్టీ అవినీతి చేస్తే ఇల్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇల్లు ఇక్కడ పూర్తవలేదా? ఈ జిల్లాలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఆయన దగ్గర లెక్క ఉందా లేదా? సారిపల్లి ఇల్లు అసలు చూసారా? ఇల్లు ఎంత పూర్తయ్యా లేదో? కాబట్టి ఆయన ఇది గ్రహించాలి. ఆల్రెడీ పూర్తయిపోయిన ఇల్లులు లబ్ధిదారులకు ఇవ్వడంలో ఏ రకమైన ప్రాసెస్ తీసుకోవాలి, ఏ రకమైన విధి విధానాలు తీసుకోవాలని చెప్పి ఇవ్వాలి తప్ప ఆయన ఈ రకంగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడడం సమంజసం కాదు. అట్లాగే నేను బొత్స సత్యనారాయణ గారికి ఒక మాట అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చేస్తుందని చెప్పారు కదా, అవినీతి జరిగిందని. నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 2004 నుంచి 2014 వరకు మీరు మంత్రి కింద ఉన్నారు కదా, మీరు అసలు ఎన్ని ఇల్లు శాంక్షన్ ఇచ్చారు? ఆ శాంక్షన్ లెటర్స్ పట్టుకుని మీరు చీపురుపల్లి రాగలరా? ఎన్ని వేలు ఇల్లు అయితే ఇచ్చారో ఆ ఇళ్ళన్నీ భూమి మీద ఉన్నాయో లేదో మీరు చెప్పగలరా? అది చెప్పలేరు. మీరు ఈ రకమైన అబండాలన్నీ మా మీద వేస్తున్నారు. కాబట్టి ఇటువంటి కపట నాటకాలు మీరు ఆపండి. టిడ్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు అందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పారదర్శకంగా ఎలిజిబిలిటీ లిస్ట్ తీసుకుని ఎలిజిబుల్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ మేము ఇల్లు అనేది శాంక్షన్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు వచ్చి వన్ ఆఫ్ ద అలిగేషన్ అది కూడా ఉంది. ఇప్పుడున్న పార్టీ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని భయప్రాంతుల్ని చేస్తున్నారు. అట్లాగే ఈ లిస్టులు మేము మార్చేస్తామని కూడా చెప్తున్నారు. పాత లిస్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇల్లు అనేది ఇవ్వాలి. లేదు అంటే దానికి కూడా మేము మళ్ళీ పోరాటం చేస్తామని కూడా చెప్తాం. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణను విరమించుకోవాలని, తక్షణమే అధ్యాపకుల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాన్సాస్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు హర్ష అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుల అరెస్టుకు నిరసనగా ఈరోజు కోట ప్రధాన ద్వారం ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో హర్ష మాట్లాడుతూ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ ఎంఆర్ కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ 21 రోజుల పాటు ఎంఆర్ కళాశాల వద్ద నిరసనలు చేపట్టింది. అయినా కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించామని అన్నారు. ఎంఆర్ కళాశాలలో ఇంటర్ డిగ్రీలకు అడ్మిషన్లు పునఃప్రారంభించేంత వరకు ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికీ మాన్సాస్ చైర్మన్ ప్రభుత్వం స్పందించి తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు. ప్రైవేటీకరణ ప్రతిపాదన తీసుకొచ్చారు. మరుసటి రోజు వెంటనే ఎస్ఎఫ్ఐ విద్యాసంఘం స్పందించి 21 రోజులు నిరసన స్టార్ట్ చేసి ఏదైతే మహారాజా కళాశాలను ప్రభుత్వ పరం చేయాలని
అనేక ఉద్యమాలు ధర్నాలు బహిష్కరించి చేశాము. మహేంద్ర ముట్టడి ఇంటి చేశాము. తర్వాత ఎంతటికీ మానసిక జాతం స్పందించిపోయినప్పటికీ ఎస్ఎఫ్ఐ పిల్లల్లో భాగంగా చాలా మానసిక సాధన ముట్టించిన రోజు విద్యార్థులు ఏమైనా న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో మహారాజు కళాశాల పోతేపరం చేయాలని, ఇంటర్ కాలేజ్ మూసే తాపి ఏదైనా అడ్మిషన్ కొనసాగే విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని, ఏదైతే టీచర్కి 4 నెలల బకాయిలో ఉన్న ఆ ఫీజు జీతాలు వెంటనే రిలీజ్ చేయాలని చేశాము. ఆ రోజు మానసిక యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకి పరిష్కారం చూపకుండా విద్యార్థులు 21 మంది అక్కమేరకు చేశారు. దీన్ని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ, ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోల కదలికలపై పోలీసు బలగాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓజీ, డివిఎఫ్ బలగాలు జాయింట్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అయితే ఏవైబీలో పోలీసు బలగాలను టార్గెట్ చేసిన మావోలు అరపందర, ఆంధ్రపల్లి, అటవీ ప్రాంతాలలో బీఎస్ఎఫ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన గాలింపులలో భారీ డంపును స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బలగాలకు స్వాధీనం చేసుకున్న వాటిలో 303 అమ్యునేషన్స్, 9mm పిస్టల్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ 13, హ్యాండ్ గ్రానైట్స్ 14, ల్యాండ్ మైన్స్ 2, ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారీ డంపును స్వాధీనం చేసుకున్న పోలీసు బలగాలు అటవీ ప్రాంతంలో జల్లెడ వేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మల్కాన్గిరి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందేలా భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రణాళిక రూపొందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి వద్ద సామూహిక రాయబారం నిర్వహిస్తున్నామని యాక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు స్థానిక ఎల్బీజీ భవన్లో జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఈ విషయాన్ని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం బిల్డింగ్ వర్కర్స్ పని పరిస్థితులు, వెల్ఫేర్ చట్టాలను కూడా రద్దు చేసి కొత్త కోడ్లలో కలిపివేసిందని అన్నారు. దీంతో భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. బోర్డు ద్వారా అమలు చేయాల్సిన పథకాలను ప్రక్కన పెట్టి బోర్డులతో అవసరం లేదన్న ముఖ్యమంత్రి వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. తర్వాత పూర్తిగా ఈ సంక్షేమ నిధుల్ని దారి మళ్లించడమే కాకుండా ఎవరి ప్రయోజనాల కోసం ఏర్పాటు చేయడం జరిగిందో, ఎవరి కష్టంతో, ఎవరి శస్త్రరూపంతో వస్తున్నటువంటి డబ్బుల్ని ఇతర రంగాలకు మార్చడం ద్వారా అసలైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు ప్రయోజనం లేకుండా పోతుంది. మరి కరోనా కష్టకాలం కానివ్వండి, మన తుఫాన్లు కానివ్వండి, వర్షాల కారణంగా భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి, రోడ్డును పడే పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఈ మొండి వైఖరిని నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రేపు విజయనగరం 17వ తారీఖుని మరి మన విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని కలవడం జరుగుతుంది. ఆయనకి ఈ సమస్యలన్నింటినీ కూడా తెలియజేసి వెంటనే ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నది, పనులు లేక కష్టాల్లో ఉన్నది భవన నిర్మాణ రంగ కార్మికులు. అటువంటి కార్మికుల్ని ఆదుకోండి మహాప్రభు అని చెప్పి ఈ ప్రభుత్వానికి పదే గత 5 నెలలుగా ఎంత విన్నవించుకున్నా స్పందించడం లేదు. ఈ ప్రభుత్వానికి చలనం లేకపోయింది. ఏమనంటే డబ్బులు లేవు అని అంటున్నారు. మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, భవన నిర్మాణ కార్మికులు తమ కష్టార్జితమైన డబ్బులు నెలకు రూపాయి చొప్పున బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్కి జమ చేస్తున్నారు. అదే సందర్భంలో సెస్ రూపంలో కొంత డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులన్నీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా పేరు కోసం కొంత వాడుకుంటే, ఈరోజు వైఎస్ఆర్ బీమా కోసం ఈ డబ్బులు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిర్మాణ రంగ కార్మికులకి పనులు లేకపోవడం, ఉపాధి లేకపోవడం, ఉపవాసాలతో జీవితాలు వెల్లబుచ్చేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి. ఆ సందర్భంలో మేము అందరం కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వీరికి ఈ కరోనా సమయంలో ఉపాధి లేదు కాబట్టి 10,000 రూపాయల చొప్పున వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. అలానే వాళ్ళ ఇతర సమస్యల మీద కూడా ప్రభుత్వం మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ ఒకే ఒక విషయం మనం చేయాలి. ఖజానా నుంచి ప్రభుత్వం అనేక మందికి అనేక రూపాల్లో డబ్బులు చెల్లిస్తుంది.
కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేకమైన సంక్షేమ బోర్డు ఉంది. ఆ సంక్షేమ బోర్డులో దగ్గర 1400 కోట్ల పైన నిలవ ఉంది. మేము చెప్తున్నది మా నిధుల నుంచి మాకు కార్యక్రమం చేయండి, మాకు ఉపాధి కల్పించండి అడుగుతుంటే ఈ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పి వారికి న్యాయం చేయటం లేదు. అలానే విజయనగరంలో కూడా 17వ తారీఖున మంత్రి గారి దగ్గరికి ఒక రాయబారం, ఈ రాయబారం మీ ప్రభుత్వం చేస్తున్న పనులు మీరు చేయాల్సిన పనులు మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ 100 మంది భవన నిర్మాణ కార్మికులతో ఆయా మంత్రుల ఇళ్ళకి వెళ్ళి రాయబారాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మన విజయనగరంలో కూడా శ్రీ బొత్స సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వాలని, సమస్యలు చెప్పాలని, ఆయన స్పందన కోరాలని అనుకుంటున్నాం. 17వ తారీఖున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మొత్తం నిర్మాణ రంగ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలోనున్న బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ, వైసీపీ నోరు మెదపకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి అన్నారు. గురువారం జాతీయ రహదారిపై మున్సిపల్ కార్యాలయం జంక్షన్లో సిపిఎం నాయకులు ఎన్వై నాయుడు ఆధ్వర్యాన్ని చేపట్టిన బైక్ ర్యాలీని కృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా మోసం చేస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోడీ నిర్లక్ష్యం చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నా చంద్రబాబు, జగన్ బీజేపీతో చెలిమి చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలకు సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మద్దతు పలకడం అన్యాయమని అన్నారు. ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చే విధంగా వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని మోడీ ప్రభుత్వం ఆదేశిస్తే జగన్ అమలు చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. బీజేపీతో చంద్రబాబు, జగన్లు బీజేపీతో స్నేహం చేయడం ద్వారా రాష్ట్రానికి జరిగే నష్టాలను ప్రజలకు వివరించాలని రాజకీయ ప్రచారం చేపట్టామని కృష్ణమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి వెంకట్రావు, టి శంకర్రావు, గంగరాజు, టి ఇందు తదితరులు పాల్గొన్నారు. రాయలసీమకి బుందేల్ఖండ్ ప్యాకేజీని ఇస్తామన్నారు అభివృద్ధి కోసం. అది కూడా ఇవ్వడం మానేశారు. 24,000 కోట్లు వాళ్ళకు 1000 కోట్లు ఇచ్చి తర్వాత దాన్ని అగ్గొట్టేశారు. అలాగే విశాఖపట్నంలో రైల్వే జోన్ ఇస్తామన్నారు, అది ఇచ్చిన పరిస్థితి ఏమీ లేదు. అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, అది పెట్టలేదు. అలాగే దుగ్గరాజపట్నంలో వాటర్ పెడతామన్నారు, అది కూడా లేకుండా చేశారు. చివరికి పోలవరానికి కూడా ఇవ్వాల్సిన నిధులు మేము ఇవ్వము, 33,000 కోట్లు, దాదాపు 2.5 లక్షల మంది గిరిజనులు, దళితులకు సంబంధించినటువంటి మునిగిపోతారు. వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు కట్టాలి, వాళ్ళకు భూమి ఇవ్వాలి. దానికి 33,000 కోట్లు అవుతుంది. ఇవ్వాలంటే మాకేం సంబంధం లేదు, ఇవ్వకపోమంట. అంటే విభజన హామీలన్నింటినీ కూడా, చట్టాన్ని కూడా వాళ్ళు తొంగలో తొక్కేస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు తిట్టుకొని, నానా బూతులు తిట్టుకొని మోడీని ఎవరైతే అసలు దుర్మార్గం చేస్తున్నారో ఆ బీజేపీని, మోడీని మాత్రం వీళ్ళు పల్లెత్తి మాటం లేదు. ఇద్దరు వీళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి ఈ బీజేపీ చేస్తున్న ద్రోహానికి వీళ్ళిద్దరూ కూడా ఎందుకు రాజీ పడుతున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలనే ఉద్దేశం. విజయనగరం జిల్లా గొర్ల మండలం జూనియర్ కాలేజీ దగ్గర ఇసుక అక్రమ నిల్వలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైన్స్ అండ్ జియాలజీ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్సీబీ అధికారులు మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, జిల్లా అడిషనల్ ఎస్పీ పి శ్రీదేవిరావు ఆదేశాల మేరకు గొర్ల జూనియర్ కాలేజీ ప్రహరీకి ఆనుకుని చుట్టుపక్కల టేకు తోటలో అక్రమంగా ఇసుక నిల్వలు, రెవెన్యూ మరియు మైన్స్ అండ్ జియాలజీ సహాయం తీసుకొని గుర్తించామని అన్నారు. దీనిలో 130 ట్రాక్టర్లు, అంటే ఒక ట్రాక్టర్కి 4.5 టన్నుల మైన్స్ అండ్ జియాలజీ వారి లెక్కల ప్రకారం సుమారు 585 టన్నులు ఉంటాయని చెప్పారు. ఇసుక నిల్వలు గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గొర్ల పోలీసులకు తెలియజేయడమేందని అన్నారు. ఈ దాడులలో ఎస్సీబీ సిబ్బంది వెంకట్రావు, సురేష్, గోవింద్ మరియు మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ ప్రశాంత్, విఆర్ఓ వెంకటరమణ, గొర్ల ఏఎస్ఐ కృష్ణారావు, హెచ్సి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ గారు మేడం శ్రీదేవిరావు గారు ఆదేశాల మేరకు గొర్ల మండలం గొర్ల గ్రామంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రహారీ గోడకు ఆనుకుని ఆ సమీప ప్రాంతంలో టేకు తోటలు, అలాగే కల్లాల్లో ఇసుక అక్రమ నిల్వలు ఉన్నాయని మాతో పాటుగా మైన్స్ అండ్ జియాలజీ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని వాటిని గుర్తించడం జరిగింది. సుమారుగా 130 ట్రాక్టర్లు ఇసుక, ఒక్కొక్క ట్రాక్టరు మైన్స్ అండ్ జియాలజీ లెక్కల ప్రకారంగా 4.5 టన్నులు, అంటే 585 టన్నులు
మొత్తం ఇసుకను ఈరోజు అక్రమ నిల్వలను గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం గొర్రెల పోలీసు వారికి ఈ విషయాన్ని తెలియపరిచి వాళ్ళకి అందచేయడం జరిగింది. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, అలాగే మా సిబ్బంది సురేష్, గోవింద, మైన్స్ అండ్ జియాలజీ టెక్నికల్ అసిస్టెంట్ గారు ప్రశాంత్ గారు, అలాగే విఆర్ఓ గారు వెంకటరమణ గారు, అలాగే గొర్రెల ఏఎస్ఐ గారు కృష్ణారావు గారు, అలాగే గొర్రెల హెడ్ కానిస్టేబుల్ గారు ప్రసాదరావు గారు ఈ దాడుల్లో పాల్గొని ఈ విధంగా సీజ్ చేయడం జరిగింది. రాయలసీమ పవర్ ప్రాజెక్ట్, విజయవాడ థర్మల్ ప్రాజెక్టులలో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పాదన చేయాలని విద్యుత్ సవరణ చట్టం 2020 ద్వారా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన డిస్కామ్ ట్రాన్స్కోలను ప్రైవేటీకరణ, ఫ్రాంచైజీల బదలాయింపు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన 10,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను బీఓటీ పద్ధతిలో కాకుండా ఏపీ జెన్కో, ఏపీఈపీడీసీఎల్ ఆధీనంలో నిర్మించాలని, బకాయిలు పడిన డిఏలు చెల్లించాలని, 1999 నుంచి 2004 మధ్య ఉద్యోగాలలో చేరిన వారికి ఈపీఎఫ్, జీపీఎఫ్కు మార్చి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించి రెగ్యులర్ చేయాలని అన్నారు. కారుణ్య నియామక ఉత్తర్వులు సవరించాలని, ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలకు అపరిమితమైన వైద్య ఖర్చుల సదుపాయం కల్పించి కరోనా బారిన పడి చనిపోయిన ఉద్యోగులకు 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేర్చాలని, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డిస్కమ్ కంపెనీలలో ఏర్పాటు చేసిన అన్ని ట్రస్టులలో ఉద్యోగ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏపీపీసీసీ ఒంటెద్దు పోకడలో కారుణ్య నియామకాలు, ఉద్యోగ సంబంధాల వంటి వాటిపై తీసుకునే నిర్ణయాలు జేఏసీతో చర్చించి అంతవరకు నిలుపుదల చేయాలని కోరుతూ జేఏసీ 3వ దశ పోరాటంలో భాగంగా 45వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు విజయనగరం దాసనపేట విద్యుత్ భవనం వద్ద 3వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలను డిఆర్ఎస్ ప్రసాద్ ప్రారంభించారు. ఈ దీక్షలో కె శ్రీనివాస్, కె మోహన్, కిరణ్ కుమార్, సత్యనారాయణ, రవికుమార్, రాంబాబు, శ్రీనివాస్ కుమార్, లక్ష్మీ శ్రీనివాస్, వైవి రామారావు, ఎస్ శ్రీనివాస్, దేవుడు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ ఆపమని అడుగుతున్నాము. దీనివల్ల ఏమంటే వ్యవస్థకి నష్టము, ప్రజలకి నష్టము, మాకు నష్టం, అందరికీ నష్టాన్ని గుర్తించి మేము చేస్తున్నాం. అంతేకాకుండా ఎప్పటి నుంచో అపరిష్కృతంగా పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలు బోల్డ్ అని ఉన్నాయి మావి. అవి ఏంటంటే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చేయమన్నాం. 2099 వరకు డిపార్ట్మెంట్లోని ఈపీఎఫ్ లేదు, జీపీఎఫ్ ఉండేది. ఇప్పుడు ఈ జీపీఎఫ్ మాకు కూడా వర్తింపజేయాలని అడుగుతున్నాము. నెక్స్ట్ రెగ్యులర్ కార్మికులు చాలా డిపార్ట్మెంట్ తెలంగాణ వీళ్ళందరూ రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం కూడా ఇచ్చారు. కనీసం మన ఆంధ్రప్రదేశ్లోనే ఇది లేకుండా పోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభానికి 3 ఏళ్లైన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రజలలో నాడు, ప్రజల కోసం నేడు అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా పూల్బాగ్ కాలనీలో ఆప్కో భవన్ సమీపంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రలో విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలగట్ట శ్రావణితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీలో అభివృద్ధిని చూసి వారు లేక అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. ప్రతిరోజు ఒక కొత్త పరిపాలన, ప్రతిరోజు ప్రజల సంక్షేమం కోసం కొత్త కొత్త పథకాలతో ముందుకు వస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేడు ఎక్కడా లేని విధంగా ఇప్పటిదాకా బయటికి కూడా రాని కొంతమంది నాయకులు వాళ్ళ ఉనికిని చాటుకునేందుకు ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు ఎలాగైనా సరే గద్దెనెక్కాలి అని చెప్పి మరి ఆనాడు ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పేరుతో ప్రజలకు డబ్బులు యావ చూపించి మరి అదేవిధంగా ప్రభుత్వ ధనాలతో ఇదిగో రాజధాని అదిగో రాజధాని అని చెప్పి అమరావతి మొత్తం బస్సులు నియమించి వాళ్ళు తిప్పడం జరిగింది. మరి ఇటువంటి పరిపాలన, ఇటువంటి నాయకులు ఒకవైపు అయితే ప్రజల నుంచి పుట్టుకొచ్చిన నాయకులే ప్రజానాయకులు అని నమ్మి ప్రజల కోసం పాదయాత్ర చేసిన నాయకులు ఒకవైపు. ప్రజానాయకులైనటువంటి మీరు ఒక్కసారి కూడా ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ ప్రజల కోసం నించొని మీరు
నేడు మీ ఉనికిని చాటుకునేందుకు ప్రజల్ని ఒక తప్పు త్రోవలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కాలం మారింది, ప్రజా ఆలోచన విధానం మారింది. ఏది మంచి ఏది చెడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అవినీతికి పాల్పడకుండా, కుల మతానికి అతీతంగా రాజకీయాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఎవరైతే అర్హులో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా నేటి మన పరిపాలన కనిపిస్తుంది. ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం 2003లో పెద్దల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పాదయాత్రను కొనసాగించి ఆ రోజు ప్రజల యొక్క కష్టకాలు తెలుసుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజే సంక్షేమ కార్యక్రమాలు, ఆ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి ప్రతి పేదవాడికి, ప్రతి అర్హుడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగాను పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేస్తే, దురదృష్టం రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం జరిగిన పరిణామాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత అన్నయ్య కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం కోసం అని చెప్పి ఆ రోజు శర్మిళ గారు ఈ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించే కార్యక్రమం దిశగా ప్రయాణం చేసి, తర్వాత పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కలిసి మరి ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని, ప్రజల యొక్క కష్టసుఖాలు, అలాగే రైతుల యొక్క కష్టసుఖాలు, విద్యార్థుల యొక్క కష్టసుఖాలు, కర్షకులు, కార్మికులు, అలాగే ఉద్యోగస్తుల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి మేనిఫెస్టోని నవరత్నాలు అనే కార్యక్రమం ద్వారా ముందుకు తీసుకొచ్చి, నాకు ఒక అవకాశం ఇవ్వండి, నాకు ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పిలిపిస్తే 9 మంది శాసనసభ్యుల్ని, 3 పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా కూడా ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఇదిలా ఉండగా రాబోయే రోజులలో తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుల చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉందని విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. గురువారం నాడు విజయనగరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గం ఆధ్వర్యంలో పూల్బాగ్ కాలనీలో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని పార్టీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మాన్సాస్ వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారి ఆస్తులను కాపాడుకోవడానికి అమరావతి భూములను దోచుకోవడానికి ప్రయత్నించారని అన్నారు. 2016వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాన్సాస్ పరిధిలో ఉన్న కాలేజీను ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్గా ప్రతిపాదనలు చేసిన మాట వాస్తవం కాదా? అలాగే బీఈడీ కాలేజీని మూసివేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ ఆస్తులను కాపాడుకోవడం కోసం విద్యార్థులను బలి చేసే కార్యక్రమం చేపట్టడం సరికాదని అన్నారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని తెలిపారు. మాన్సాస్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రమేయం లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందంటూ 170 కోట్ల రూపాయల ఆస్తులను అమ్మిన వ్యవహారంలో ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయో తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పాలని అన్నారు. అలాగే మాన్సాస్ ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు ఇవ్వడం జరిగిందని, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఏమయ్యాయో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పేద విద్యార్థులు 3 ఏళ్ల డిగ్రీ కోసం 1500 రూపాయలు వివిధ ఫీజుల కింద ఖర్చు అయితే నేడు పేద విద్యార్థుల దగ్గర నుంచి 40-50 వేల రూపాయల వరకు ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. విద్యా సంస్థలపై ఆధారపడుతున్న పేద విద్యార్థులకు, సిబ్బందికి న్యాయం చేయాలని కోరారు. గతంలో మాన్సాస్కి చెందిన 1000 ఎకరాల భూములను తమ అనుయాయులకు 500 రూపాయలకు కూడా అప్పచెప్పిన వైనం నిజం కాదా అని ప్రశ్నించారు. విజయనగరం ప్రజలు 6 నెలలుగా కరోనాతో తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఏనాడైనా అశోక్ గజపతిరాజు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజల సాధక బాధకాలు చూశారని ప్రశ్నించారు. ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని అన్నారు. రాబోయే రోజులలో వీరి చరిత్ర కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని అన్నారు. మాన్సాస్ సంస్థలో జరుగుతున్న వ్యవహారంపై సంస్థ చైర్మన్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు ఇక్కడ మాన్సాస్ భూములు అనేవి వాళ్ళ సొంత ఆస్తుల విషయం అయినప్పటికీ కూడా గతంలోనే 2016లోనే అశోక్ గజపతి గారు ఈ మాన్సాస్ కాలేజీకి సంబంధించింది ఏదైతే కాలేజీ ఉందో దాన్ని ఎయిడెడ్ నుంచి అన్ఎయిడెడ్ ప్రైవేట్గా చేయాలని చెప్పి ఆ రోజు నాడే ప్రపోజల్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజే బీఈడీ కాలేజీని కూడా మరి క్లోజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఈరోజు విద్యార్థులు బలి చేసే కార్యక్రమం తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఏ రోజు కూడా దీంట్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయం కానీ ఇది లేదు. వాళ్ళ సొంత ఆస్తులు వాళ్ళ విషయం తెలియజేయవలసిన అవసరం ఉంది. గతంలోని ఈ విజయనగరం జిల్లాకి అధికారంలో ఉండేటప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి సుమారు 170 కోట్ల రూపాయల ఆస్తిని విలువలను అమ్మి ఆ డబ్బులు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి ఈరోజు ఉంది.
ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించింది ఏదైతే మన మేనేజ్మెంట్ కోటా కింద డబ్బులు తీసుకుంటున్నారో ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయని చెప్పి మేము అడిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈరోజు పేద విద్యార్థుల్ని బలి చేయడానికి ఈరోజు గతంలోని 1400-1500 రూపాయలకి డిగ్రీ పూర్తి చేసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు 40,000 కట్టవలసిన పరిస్థితి వస్తుంది. కనుక ఇది మేనేజ్మెంట్ మాన్సస్వాలు కానీ మేనేజ్మెంట్ కానీ తప్పకుండా దీని మీద తగు చర్యలు గత కొద్ది రోజులుగా వివాదాలకు కేంద్ర బిందువైన ఎంఆర్ కళాశాలను పరిశీలన కమిటీ పరిశీలించింది. పరిశీలన కమిటీ సభ్యులైన ఆర్ఎడ్బి డిఈ, సాలూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ను తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటు అధ్యక్షులు కిమిడి నాగార్జున కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఎంఆర్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన 4,000 మంది విద్యార్థులు రోడ్డున పడి విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. నాడు పివిజి రాజు ఏ ఆశయంతో మాన్సాస్ ట్రస్టుకు కళాశాలను ఏర్పాటు చేశారో నేడు ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్న విద్యార్థులు వెనుకబడిన జిల్లాల్లో నుంచి వచ్చి వాళ్ళ సంస్థలో చదువుకోవడం అనేది జరుగుతూ ఉంది. అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నదంతా ఏంటంటే ఈ సంస్థని ఏ రకంగా నిర్వీర్యం చేద్దామనే రకంగా కుట్రలు పన్నుతూ అడుగులు ముందుకు వేస్తున్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది. దీని గురించే తెలుగుదేశం పార్టీ ఈరోజు ఇక్కడికి వచ్చి బృందం ఏదైతే వచ్చారో వారికి మేము మా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరిగింది. మేము ఈ సంస్థలో ఉన్న చైర్మన్కి, ఈ ప్రభుత్వానికి వేస్తున్న ప్రశ్నలు ఒకటే: ఫుల్ స్ట్రెంగ్త్తో మంచి ఫెసిలిటీస్తో ఉన్న కాలేజీలని మీరు ఎందుకు మూద్దాం అనుకుంటున్నారు? జూనియర్ కాలేజ్ని మీరు ఎందుకు క్లోజ్ చేశారు? డిగ్రీ కాలేజ్ని 0 ఇయర్గా మీరు ఎందుకు చేశారు? వీటిని మూసేద్దామనే మీరు చేస్తున్నారా? మూసేసిన తర్వాత ఇక్కడున్న ఆస్తులు, ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయించుకోవాలనే ఇదంతా చేస్తున్నారా? ఇట్లా చేసేదైతే మీరు చాలా తప్పు చేస్తున్నారు. దీని పట్ల తెలుగుదేశం పార్టీ పోరుబాటు తీసుకుంటుందని చెప్పి మీ అందరికీ నేను ఇంకొకసారి చెప్తున్నాను. ఎందుకంటే వెనకబడిన జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, ఇక్కడి ఉన్న పేద విద్యార్థులు వాళ్ళ జీవితాలు మారాలంటే విద్య ఉండాలి. మరి అటువంటి విద్యని తక్కువ మొత్తానికే నాణ్యంగా ఇచ్చే కళాశాల అంటూ ఏదైనా ఉందంటే మన ఈ కళాశాల. మరి అటువంటి కళాశాలను మూస్తే వాళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదంతా పత్రికాముఖంగా, ప్రెస్ ముఖంగా మేము చెప్తా ఉన్నాము. దీని పట్ల మేము పోరుబాటు తీసుకుంటామని కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. కరోనా నేపథ్యంలో దీపావళి సంబరాలపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేవలం 2 గంటల పాటు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని సూచనలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టపాసుల అమ్మకాలపై కూడా నిషేధాజ్ఞలు జారీ చేసింది. కేవలం కాలుష్య రహిత టపాసులు మాత్రమే అమ్మకాలు జరపాలని ఆదేశించింది. ప్రతి షాపుకి మధ్య 10 అడుగుల దూరం ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. షాపుల వద్ద కొనుగోలుదారులు ఖచ్చితంగా 6 అడుగుల దూరం పాటించాలని సూచించింది. దీపావళి సామగ్రి అమ్మే షాపుల వద్ద శానిటైజర్ వాడొద్దని ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో అతిపెద్ద బాణాసంచా విక్రయ కేంద్రమైన విజయనగరంలో ఇప్పటికే క్రయ విక్రయాలు చివరి దశకు చేరుకున్నాయి. దీపావళికి నెల రోజుల ముందు నుంచే ఇక్కడ విక్రయాలు ప్రారంభమవుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పట్టణ గ్రామీణ ప్రాంతాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి చిల్లర వర్తకులు ఇక్కడికి వచ్చి హోల్సేల్గా కొంటారు. వారు పల్లెల్లో దీపావళి ముందు రోజు రిటైల్ మార్కెట్లో అమ్ముకుంటారు. అందువల్ల ఈ నిషేధం ఉత్తర్వుల వల్ల హోల్సేల్ వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక రిటైల్ వ్యాపారులు కూడా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు చేసేస్తారు కాబట్టి వారికి సమస్య లేదని స్థానికులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధించి ఇదే అదనుగా చిల్లర వ్యాపారులు అమాంతం టపాసుల రేట్లు పెంచేసే అవకాశం కూడా ఉంది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం ఇచ్చినందున వినియోగదారులు ఎలాగూ కొనుగోలు చేస్తారు. సాధారణంగా టపాసులు కాల్చేందుకు 2 గంటల సమయం చాలా ఎక్కువ. సాధారణ కుటుంబీకులు 2 గంటల సమయం టపాసులు కాల్చాలి అంటే ప్రస్తుత ధరల్లో 4,000 రూపాయలు పైబడి వెచ్చించాలి. అంత వెచ్చించి వినియోగించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఆషామాషి విషయం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ నిషేధ ఉత్తర్వుల వల్ల ప్రజలకు పెద్ద ప్రయోజనం లేదని సర్వత్రా గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ దృష్ట్యా టపాసుల క్రయ విక్రయాలపై పూర్తి నిషేధం విధిస్తే బాగుండేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
మహారాజా కళాశాలలో ఇంటర్ డిగ్రీ అడ్మిషన్స్ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ నాయకులు పరిశీలన కమిటీకి వినతిపత్రాన్ని సమర్పించారు. ఎంఆర్ కళాశాల పరిశీలనకు వచ్చిన పరిశీలన బృందానికి సిపిఎం ఎస్ఎఫ్ఐ నాయకులు కలిసి వాస్తవాలను వివరించారు. అనంతరం సిపిఎం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఎంఆర్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలని కళాశాల ప్రిన్సిపల్ లేఖ రాయడం, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు 2 సభ్యులతో కూడుకున్న పరిశీలన కమిటీ ఎంఆర్ కళాశాలకు వచ్చిందని అన్నారు. అయితే కళాశాల నిర్వహణకు నిధులు లేవని చెబుతున్న మాన్సాస్ యాజమాన్యం అది వాస్తవం కాదని అన్నారు. గత 2 రోజులకు ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. ఒకవేళ ఎంఆర్ కళాశాలను మాన్సా సంస్థ నిర్వహించలేకపోతే కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణ విరమించుకోకపోతే ఆందోళనను విస్తృతం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఆగస్టు 29వ తారీఖున ఏదైతే మేనేజ్మెంట్ లెటర్ ఇచ్చిందో దానిలో భాగంగా ఆస్తుల పర్యవేక్షణ కోసం పర్యవేక్షణ కమిటీ వచ్చింది. ఇందులో సాలూరు కాలేజీ ప్రిన్సిపల్ గారు, విజయనగరం ఆర్ఎన్బి డిఈ గారు ఉన్నారు. వీళ్ళొచ్చి ఈ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం అనివా మానసాసవ తేల్చడం కోసం వచ్చామని చెప్తున్నారు. మేము మహారాజా కళాశాల పరిరక్షణ వేదిక తరఫున స్పష్టంగా చెప్తున్నాం, ఈ ఆస్తులన్నీ ప్రభుత్వం అనివే, ఏ ఒక్కటి కూడా వీళ్ళది కాదు. ఈరోజు డిగ్రీ కాలేజీ పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో 2 3 4 ఉన్నాయి. కానీ విజయనగరంలో ఈ కాలేజీ ఉందని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ కట్టలేదు. ఇప్పుడు బిల్డింగ్ లేదు. ఈ కాలేజీ లేకపోతే 4,000 మంది విద్యార్థుల్ని ఎక్కడ పెడతారు? దానికి సమాధానం ఎవరు చెప్తారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చాలామంది దీనిలో ప్రయోజనం పొందారు. అనేక మంది మేధావులు ఎక్కడి నుండి వెళ్ళారు. ఇటువంటి ప్రఖ్యాతిగాంచిన ఈ సంస్థని ఈరోజు గవర్నమెంట్కు ఏ బాధ్యత లేకుండా, గవర్నమెంట్ జోక్యం లేకుండా ఈవేళ సంస్థ దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రయత్నం చాలా కాలంగా తిప్పికొడుతున్నాం. అయినా ఈ రోజుకి కమిటీ వచ్చింది. ఈ కమిటీ పర్యవేక్షణలో దీన్ని ప్రైవేట్ వ్యక్తులకి దగలపరిచే విధంగా కమిటీ సిఫార్సులు చేయబోతా ఉన్నది. కాబట్టి ఈ సిఫార్సులు చేసే క్రమంలోనే ఈరోజు సిపిఎం పార్టీగా కమిటీ వారికి మేము తెలియజేసింది ఏమనగా, ఈరోజు ఈ సంస్థ ద్వారా ఇక్కడ ఈ జిల్లాలో అభివృద్ధి అంటూ జరిగితే ఎంతో కొంత దీనివల్ల జరుగుతుంది. ఈ రోజుకి వచ్చేసరికి ప్రైవేట్ వారి కంటే ఎక్కువగా ఫీజులు పెట్టి పేదవాళ్ళకి విద్య అందకుండా చేసే విధానాలు తీసుకుంటుంది. కాబట్టి ఒకవేళ మాన్సాస్ సంస్థ దీన్ని నడపలేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని, ఇప్పటివరకు మీరు గ్రాంట్ ఇచ్చారు, ఎయిడ్గా నడిపారు. కాబట్టి ఇక ముందు కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కాలేజీని ప్రభుత్వపరం చేయాలి. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న ఈ ప్రధానికానికి పిల్లలకి అందరికీ చదువు అందుబాటులోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిటీ ఈ పరిశీలించి ఆ రకంగా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎటువంటి బాధ్యత లేకుండా మాకు సంబంధం లేదని చెప్పేసి మరి స్థానిక మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అది కుటుంబ సమస్య అని చెప్తున్నారు. కుటుంబ సమస్య కాదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీన్ని జోక్యం చేసుకోవాలి, మంత్రి గారు జోక్యం చేసుకోవాలి, కమిటీ కూడా పరిశీలించాలి, ఇది ప్రభుత్వపరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ఆ కమిటీకి ఈరోజు నివేదించడం జరిగింది. వాజనీయస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన. ప్రజా ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారన్న ఎంపీ బెల్లాన. ఎంఆర్ కళాశాలను పరిశీలించిన పరిశీలన బృందానికి వినతిపత్రాన్ని సమర్పించిన తెలుగుదేశం సిపిఎం పార్టీ నాయకులు. నాలుగో రోజు కొనసాగుతున్న విద్యుత్ ఉద్యోగుల నిరసన. ఉద్యోగంలో చేరే వారికి జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.